మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారము. 29, 30, 31 తేదీ జరుగు శ్రీ చౌడేశ్వరి దేవి ఉగాది ఉత్సవాల్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము. దీనికి సహకరించిన పుర ప్రజలకి, ఆలయ కమిటీ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదములు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ శుభాకాంక్షలు. నీరుగట్టువారిపల్లి తెలిసిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి ఈ శనివారం నుంచి అమ్మవారి జ్యోతి ఉత్సవంలో బ్రహ్మాండంగా జరుగును. కావున భక్తాదులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్ర కావాలని అందరికీ తెలియజేస్తున్నాం. తోటవేరు క్షత్రియ గౌరవ అధ్యక్షులకి, గౌరవ ఉపాధ్యక్షులకి, పట్టణ ప్రజలకు, నీరుగట్టువారిపల్లి తోటవేరు క్షత్రియ కుటుంబ సభ్యులకి, ప్రతి ఒక్కరికి ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షల్లో ముఖ్యంగా రేపు ఉగాది రోజున అంటే శనివారం గారదీయులు మోయట, మొత్తము ఊరు నీరుగట్టుపల్లి పట్టణ ప్రజలు అందరూ కూడా దీలు మోయట. రేపు శనివారం, ఆదివారం అమ్మవారికి జ్యోతి ఉత్సవంలో మార్నింగ్ ఇంకా పొద్దున్నే ఆదివారం ఉదయం ఇంకా జ్యోతులు తయారు చేయుట, మళ్ళీ తర్వాత సాయంత్రం 7 గంటలకి ఇంకా అగ్నిగుండం ప్రవేశము, జ్యోతులు వెలిగించి అమ్మవారు ఊరేగింపు అన్నీ ఉంటాయి. పట్టణ ప్రజలు, నీరుగట్టువారిపల్లి ప్రజలు మొత్తం కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అమ్మవారి కృపకు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతూ, అదేవిధంగా సోమవారం ఉట్లు తిన్నాల సాయంత్రం 4 గంటల ఇంకా చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఉట్లు తిన్నాల పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాము. మళ్ళీ మంగళవారం అమ్మవారి చీరలు వేలం వేయుట, అమ్మవారి తీర్థ ప్రసాదాలు జ్యోతిపిండి వినియోగము అన్నీ ఉంటాయి. అందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అమ్మవారి చీరలు కొంటే ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి కృపకు పాల్గొన్నట్లు, అమ్మవారి ఆశీస్సులు కలకాలము వాళ్ళు సంతోషాలతో సుఖ సంతోషాలతో ఉంటారు. అలా పాల్గొనాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా యూత్, మా నీరుగట్టువారిపల్లి తోటవేరు క్షత్రియ కుటుంబ సభ్యులు యూత్, ప్రతి ఒక్కరూ యూత్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లలను ఉత్సాహంగా పరిచి అందరినీ కూడా అమ్మవారి కృపకు ఈ 3 రోజుల్లో వాళ్ళందరూ కూడా మాతో పాటు పాలు పంచుకొని భాగస్వాములు కావాలని వాళ్ళ తల్లిదండ్రులకు, ఆ యూత్ పిల్లలకు, యూత్ నాయకులకు, యూత్ ప్రెసిడెంట్కు ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీడియా ప్రతినిధులకు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఆలయ కమిటీ వారు, యువజన కమిటీ వారికి, జ్యోతి నాటి బృందం వారికి, మదనపల్లి ప్రజలకు, అలాగే సిల్క్ టౌన్ నీరుగట్టువారిపల్లి ప్రజలకు నూతన సంవత్సరము వావసనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ముఖ్యంగా రేపు శనివారము దీలు మోయట, అలాగే ఆదివారము జ్యోతులు తయారు చేయడం, తెల్లవారి 7 గంటల నుంచి రాత్రికి అగ్నిగుండ ప్రవేశము, జ్యోతులు మోయట, సాంస్కృతిక కార్యక్రమాలు, అట్లే ఈ గిరిగిల్ డాన్సులు కావచ్చు, ఈ కళా బృందాలు కావచ్చు, ఇవన్నీ తిలకించి పుర ప్రజలందరూ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆలయ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని, అందరూ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ విరమించుకుంటాం. అందరికీ నమస్కారము. నీరుగట్టువారిపల్లి మదనపల్లిలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి టెంపుల్లో 29, 30, 31 జ్యోతి మహోత్సవాలు జరపబడును. దానికి మనకు హెల్ప్ చేస్తున్న నాటి బృందం వారికి, అలాగే చందాదారులకు, తొగటవీర క్షత్రియ సంఘము, టెంపుల్ కమిటీ, అలాగే తొగటవీర క్షత్రియ యోజన సంఘంకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అందరూ కూడా పుర ప్రజలు, నీరుగట్టువారిపల్లి, మదనపల్లి, అలాగే గ్రామాల్లో ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఉగాది చౌడేశ్వరి జ్యోతి ఉత్సవాల సందర్భంగా 29, 30, 31 3 రోజులు అమ్మవారి ఊరేగింపు, జ్యోతి ఉత్సవములు అతి రంగరంగ వైభవంగా జరపబడతాయి. వివిధ సాంస్కృతిక ప్రోగ్రాములతో మరి ప్రజలందరూ కూడా, నీరుగట్టువారిపల్లి పుర ప్రజలు కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరపబడుతుంది. పట్టణ ప్రజలు కూడా అమ్మవారిని దర్శించుకొని, అమ్మవారు కూడా కాశీ విశాలాక్షి రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు. మూల విరాట్ కాశీ విశాలాక్షి అలంకారంలో దర్శనం ఇవ్వబడుతున్నది. కావున ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ చౌడేశ్వరి దేవాలయానికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని కృపకు పాత్రులు అవుతారని సవినీయంగా తెలియజేసుకుంటూ
మరి తొగటవీరి క్షత్రియ సంఘం వారు మరియు యువజన సంఘం వారు కూడా ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా పగడ్బందీగా పోలీసుల సహకారంతో పట్టణ ప్రజలు మరి నీరుగుట్టువారిపల్లి పుర ప్రజల సహకారంతో కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపబడుతుందని సవినయంగా తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్క భక్తాదులకు ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా నీరుగట్టువారిపల్లి చౌడేశ్వరి గుడి తరపున తోటవీరి క్షత్రియ సంఘం ఏర్పాటు చేసిన 3 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం నాడు అమ్మవారి నీళ్లు మోయటగా, ఆదివారం అంటే పండుగ రోజున మన చౌడేశ్వరి అమ్మవారిని ఊరేగింపుగా నీరుగట్టువారిపల్లి పురవైద్యుల గుండా రామరెడ్డి లేఅవుట్, రాజానగర్ ఇక్కడ అన్ని ఏరియాలు కూడా అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. ఈ 3 రోజులు అమ్మవారిని చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి మీ సుమన్ టీవీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాం.